దేవుని ఆరాధించడానికి స్వస్థపరచు యేసు యేసు ప్రభు యేసుతో ఆరాధించారు. జీసస్ దట్ హీలర్ అవర్ హీలర్. సో ఆరాధనలో భాగంగా మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 50. The Gospel according to John 4th chapter 46 to 54. చదువుతున్నాను. తాను నీళ్లు ద్రాక్షారసం చేసిన గలిలయలో తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు అతడు విని ఆయన చూసి తన కుమారుడు చావసిద్ధం కనుక ఆయన వచ్చి పరచమని వేడుకున్నాడు. యేసు సూచక క్రియలను మహత్కార్యం మీరెంత మాత్రం అందుకు ప్రధాని ప్రభువా, నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకున్నాడు. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు. ఆ మనుషుడు యేసు వెళ్ళిపోయాడు. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు ఎదురుగా వచ్చి అతని కుమారుడు ఏ గంటకు వాడు బాగుపడసాగిందని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచెప్పి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే. అందరిలో ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి ఈ అద్భుత కార్యం మనం చూసినట్లయితే ఇక్కడ తండ్రిని మనం చూడొచ్చు, కుమారుడిని చూడొచ్చు. యేసు కుమారుడు తను రోగి మరణపడు ఉన్నప్పుడు ఆయన చావుకు అలాగే తండ్రి పరిస్థితి తండ్రి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. అంటే కుమారుడు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో తను ఎలా బాగు చేయాలి. సో అలాంటి ఉన్నప్పుడు సమస్యని ఎలా జయించాలి అని తండ్రి చూస్తాడు. తండ్రి మంచి వార్త ఏంటంటే యేసు ప్రభు వారు గలిలయ కనాను అనే ఇతను కపెర్నహూములో ఉంటున్నాడు. అయితే కనాను ప్రాంతంలో యేసు ప్రభు ఉన్నాడని తెలుసు. సుమారు కనాను నుంచి కపెర్నహూముకి సుమారు 60 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాలంటే ఒక రోజు కంటే ఎక్కువ ప్రయాణం చేయవలసి ఉంటుంది. సో తన కుమారుని కోసం అయితే ముందుకు వెళ్ళి ప్రభుని చూసిన తర్వాత ప్రభు దగ్గర ఏంటంటే తన కుమారుడికి స్వస్థత కావాలి. తన కుమారుడికి స్వస్థత ప్రతిస్పందించే మీరు సూచన క్రియలను అద్భుత కార్యాలు చూస్తేనే కానీ అంటే మనం దాని తర్వాత మనం చూస్తే అంటే ఈ స్వస్థత ఆత్మకు కావాల్సిన స్వస్థత. సో అని చెప్పి వారి విశ్వాసం వైపు దాని తర్వాత ఈ తండ్రి మరి మరొకసారి వినయంతో నా కుమారుని తను చావకముందు అయితే ప్రామిస్తూ నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థత. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడు నీ కుమారుడు, ఆ వాగ్దానాన్ని ఈ ప్రధాని నమ్మాడు. నమ్మి అక్కడి నుంచి వెళ్ళి దేవుడు వాగ్దానం ఈ ఈ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పి నువ్వు ఏదైతే చెప్తున్నాడో
కాన్ఫరెన్స్ ప్రధాని చూసినట్టయితే ప్రధాని ఆ మాట నమ్మి వెళ్ళిపోయి తను అంటే ఏంటంటే ప్రధాని మార్గంలో ఈ ప్రధాని రాజులు తను ఎదుర్కొన్నారు. ఎదుర్కొని నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని సమాచారం తెలియజేశారు. ఎప్పుడైతే ఆ సమాచారం ఈ ప్రధాని విన్నాడో, ప్రధాని సంతోషించలేదు, ఆనందించలేదు. మనం ఇది చేస్తున్నాం ఏమనంటే ఏ గడియకు వాడు ఆ సమయం తెలుసుకోవాలని సో వాళ్ళు కూడా దాసులు కూడా సమయాన్ని నిన్న మధ్యాహ్నం సరిగ్గా అదే సమయానికి యేసు ప్రభు కూడా నీవు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఈ గడియకి తీసుకుని ఇదే గడియ అతను అతని ఇంటి భక్తుడు ప్రభు ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఈ తండ్రి తన కుమారుడు స్వస్థతతో తీసుకెళ్ళి ప్రభు తన కుమారుడికి కావాల్సిన ఆ కుటుంబానికి కావాల్సిన రక్షణ కూడా కుటుంబం మొత్తం అలాగే పెట్టయితే ఇలాంటి సమస్యలు తండ్రి ఫేస్ చేస్తాడు. మారడం. ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాం. మన జీవితంలో ఎన్నో ఉండొచ్చు. అంటే మన కానీ మన ప్రియులు బంధువులు కానీ ఎవరైనా సరే అనారోగ్యం బారిన పడి సఫర్ అవుతూ ఉండొచ్చు. సో మనం కూడా అనుభవిస్తూ ఇక్కడ మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే పరిస్థితి ఎంత దారుణమైనప్పటికీ, ఎంత దయనీయమైన స్థితిలో మనకున్న నిరీక్షణ ఏంటంటే ప్రభువు మనకు సమీపం. ఈ ప్రధానికి అందుకు దగ్గరలో ఉన్నాడు. మనకైతే ప్రభువు మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన పంపిస్తూ మన ప్రతి కన్యటిని ఆయన వింటూ ఉన్నాడు. మన ప్రార్థనలు ఆయన వింటున్నాడు. మన ప్రార్థనలకు ఆయన జవాబు దయచేస్తాడు. ఇక్కడ మనకి ఏది అవసరమో మనకంటే బాగా ప్రభువుకు తెలుసు. మనం ఏంటంటే తండ్రి స్వస్థత మాత్రమే కానీ ప్రభువుకు తెలుసు. కుటుంబానికి ఆత్మీయం. సో ఆ స్వస్థతలు కూడా ఇంకా మనం గమనించినట్లయితే ప్రభువు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఒక మాట చెప్పారు. అదే గడియలో బాగుపడు. అంటే తను ఫిజికల్‌గా ఎళ్ళి తను మాటలు ఆ మాటతో ఆయన ఎంత దూరం ఉన్నప్పటికీ స్వస్థత ఇక్కడ దేవుని యొక్క దైవత్వాన్ని మనం చూడొచ్చు. సో, ఆహ్, దైవత్వం ఇంకా ఈ కార్యం జరిగిన తర్వాత గొప్ప ఆనందం ఏంటంటే కుమారుడు స్వస్థత కుటుంబ సభ్యులందరూ కూడా విశ్వాసం ఆహ్, అదెంతో అద్భుతం. మనకు ఎంతో ప్రయాసపడుతుంటాము. కష్టపడుతుంటాం. కానీ ప్రభువు మీద విశ్వాసం ఉంచుకొని కానీ చాలా సింపుల్‌గా విశ్వాసం ఉంచాలి. ఇది గొప్ప అలాగే యేసు ప్రభువు ఇలాంటి అద్భుత కార్యాలు స్వస్థతలు ఆహ్, లెప్రసీ పర్సన్ ఆయన స్వస్థపరచడం. అలాగే కళ్ళు లేని వారిని బ్లైండ్ పీపుల్ అలాగే ఎవరైతే వాళ్ళు పేతురు బాధపడుతూ స్వస్థపరిచినట్టు మనం చూడొచ్చు. అలాగే దయ్యం నుంచి తెలివిగానే ఆ దయ్యాలు వాళ్ళు విడిచిపెట్టుకోవడం మనం గమనించొచ్చు. ఇంకా మనం చూసినట్టయితే చనిపోయిన వారిని సైతం ఆయన స్వస్థపరిచారు. లాజరు చనిపోయి తమ
ఈ రోజు కూడా ఆయన మనల్ని మనలో ఇంకా కాబట్టి ఇంకా అంత మాత్రం ఏంటంటే మన హృదయం ప్రభు నమ్మకం ముందు మన హృదయం ఎలా ఉంది? సో ప్రభు నమ్మిన తర్వాత మన హృదయం ఎలా ఉంది? దీనికి కారణం ఏంటంటే జరుగుతుంది. ఈ కార్యాన్ని కాబట్టి ఈ సమయాన్ని దేవుడి This shows that maturity also, right? Respect. When did this? When you realize that, at the same time the Lord told him, he and his oldest house will be. That shows two things. One is openness to believe, and second, it shows his influence on his own family members. They were one with him. And the Lord became for physical healing, but the Lord granted spiritual healing. The same thing happened to him. He saw sick, and we pray for healing for him. And through that sickness, God saved us. So it happened in my life. God saved us. I'm sure many of you can identify that. Yeah. Let us take this time.